మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. ముఖ్యమంత్రి స్టేట్మెంట్ కానీ ఈరోజు కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయాలు, ఎందుకంటే మొన్ననే వైరు మేడిగడ్డ ప్రదర్శించారు, ఈరోజు అనుకూలంగా తీర్పు వచ్చింది ఘోష్ కమిషన్ మీద. ఇవాటి తీర్పుతోని, హైకోర్టు తీర్పుతోని చాలా స్పష్టంగా తేలిపోయింది. కాళేశ్వరం విషయంలో ఇప్పటివరకు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలన్నీ పనికిమాలినవని, ఆధారరహితమైనవని, అర్ధరహితమైనవని స్పష్టంగా తేలిపోయింది. ముఖ్యమంత్రి మొన్న అక్కడికి వెళ్ళి కూడా చేసిందేమీ లేదు. నేను ఏదో చేస్తా అని చెప్పి కాళేశ్వరం పోతున్నా అని చెప్పి మాట్లాడిండు. కాళేశ్వరం గురించి ఒక మాట కూడా చెప్పలేదు. ఇప్పటికి కూడా దాన్ని ప్రారంభించడా లేదా చెప్పలేదు. రైతాంగం దృష్టిలో స్పష్టంగా తేలిపోయింది. ఇవాళ కాళేశ్వరం విషయంలో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఏదైతే నేను చెప్పి 100 కొద్ది పేజీలు రాసిపెట్టినరో అది కేవలం ప్రదేశ్ కాంగ్రెస్ ఘోష తప్ప అది ఇంకొకటి కాదు అని మేము మొదటి నుంచి ఏమైతే చెప్తున్నామో అది నిజమని చెప్పి ఇవాళ స్పష్టంగా తేలిపోయింది. కాళేశ్వరం అనేది తెలంగాణకి జీవధార, ఏం సందేహం లేదు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ చేసిన అద్భుతం తప్పకుండా అది శాశ్వతంగా తెలంగాణ ప్రజలకు గుర్తుండిపోతుంది, నిలబడిపోతుంది. తెలంగాణను సస్యశ్యామలం చేసే ఆ ప్రాజెక్టు పైన కేవలం అవతల ప్రాంతం వాళ్ళు ఏదైతే వాళ్ళ అవసరాల కొరకు గోదావరి పైన ప్రాజెక్టులు కట్టకుండా ఆపినరో ఆ కుట్రదారులు చేసిన దాంట్లో భాగంగా తన రాజకీయ అవసరం కొరకు కేసీఆర్ పైన బదనాం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు కూడా చేసినాయి. అవన్నీ కూడా నిరాధారమని తేలిపోయినాయి. కూలేశ్వరం అన్నారు, కొట్టుకపోయింది అన్నారు. ముఖ్యమంత్రి నిన్న ఆడిపోయి మాట్లాడుతూ తర్వాత బహిరంగ సభలో ఒక కామెంట్ కూడా చేసిండు. మళ్ళీ ప్రతిపక్ష హోదా కూడా రాదు బీఆర్ఎస్కి వస్తే నా పేరు మార్చుకుంటా అనేటువంటి స్టేట్మెంట్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఇప్పటికే మార్చేసారు, ప్రజలు పేరు మార్చేసారు, అందులో సందేహం ఏం లేదు. ఈ పనికిమాలిన మాటలు మాట్లాడడం కాదు. నువ్వు అక్కడికి పోయినవాడివి, కాళేశ్వరానికి పోతున్నా, మేడిగడ్డకు పోతున్నా అని మాట్లాడిన వాడివి. అక్కడికి వచ్చిన ప్రజలు దేని కొరకు వచ్చిండ్రు? రేపటి నుంచి ఇలా స్టార్ట్ చేస్తాడేమో, మళ్ళీ నీళ్ళు మనం చూడొచ్చేమో, కాళేశ్వరం నీళ్ళతో మళ్ళీ మన పంటలు పండించుకోవచ్చేమో అని చెప్పి ఎదురు చూసారు. ఎందుకంటే నీ దుర్మార్గమైన నీ రాజకీయ అవసరాల కొరకు కేసీఆర్ని ఏదైతే బదనం చేయడానికి నువ్వు ప్రయత్నం చేసినావో దాన్ని నీ పాదభాషలను సంతృప్తిపరచడం కొరకు అదే చెత్తబాగును కొనసాగిస్తూ వచ్చిన నువ్వు 3 యాసంగిలు ఎండబెట్టినవు. తెలంగాణలో అనేక లక్షల ఎకరాలని ఆ ఎండిన పొలాలకు ఇప్పటికైనా నీళ్ళు ఇస్తానని చెప్తావేమో అని చెప్పి ఎదురు చూసారు. కానీ ఆ చెత్తబాగుడు వాగిపోయినావు నువ్వు. అక్కడ ప్రజలు అసహించుకొని వెళ్ళిపోయారు. అక్కడి నుంచి నీ పోలీసులు ఆపితే కూడా ఆపకుండా ఒకసారి అది తెలుసుకుంటే మంచిది. నువ్వు మాట్లాడే ముందు ఇప్పటికైనా మేము ఒకటే మాట డిమాండ్ చేస్తూ ఉన్నాం. కళ్ళు తెరువు, క్షమాపణలు చెప్పు, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పు, కేసీఆర్ క్షమాపణలు చెప్పు, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్లు ప్రారంభించి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయి. కొద్దిసేపటి క్రితం జగదీశ్వర్ రెడ్డి కోదండరాం మాట్లాడుతూ అది ఏం పెద్దగా తీర్పు వచ్చింది, వీళ్ళకి పెద్ద ఊరట ఏం కాదు, చర్యలు తీసుకోవచ్చు, వాళ్ళని జైలు కూడా పంపేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు కోదండరాం. తప్పకుండా ఎవరినైతే పంపాల్సిన అవసరం ఉంది. మల్లన సాగర్ ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేసి, కాళేశ్వరంని ఆపే ప్రయత్నం చేసి 300 పైగా కేసులు వేసి దుర్మార్గంగా తెలంగాణ ప్రజల గోసను కొనసాగించడానికి ప్రయత్నం చేసిన ఈ దుర్మార్గులందరినీ తప్పకుండా జైలు పంపే రోజు వస్తుంది. రైట్, ఇది కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయాల్లో పాత భాషను సంతృప్తి పరచడానికి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళిండు అనేటువంటి స్టేట్మెంట్ జగదీష్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఇక కోదండరాం కొద్దిసేపటి క్రితం స్టేట్మెంట్ చేశారు. ఈ చర్యలు ఉపశమనం ఏం కాదు, చర్యలు తీసుకోవచ్చు కూడా వాళ్ళపైన అనేటువంటి స్టేట్మెంట్ పైన కూడా జగదీష్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.